భవిష్యత్తు సంరక్షణకై చాలా మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 31లోగా కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే ఆ అకౌంట్లన్నీ నిర్వీర్యం కాగలవు. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన, ఎన్పిసి, పీపీఎఫ్ అకౌంట్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ జారీ చేసింది. ఈ అకౌంట్లు మీకు కూడా ఉంటే మార్చి 31లోగా కనీస మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అకౌంట్ ఓపెన్ చేసి కనీస మొత్తం డిపాజిట్ లేకుండా వదిలేస్తుంటారు. ఈ అకౌంట్లు యాక్టివ్ గా ఉండాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎంతో కొంత కనీస మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే సంబంధిత అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి తేదీ మార్చి 31గా ఉంది. అప్పటిలోగా మినిమం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి కీలక ప్రకటన ఉంది. కొత్త ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు కొన్ని మార్పులు చేసింది. కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి కనీస మినహాయింపు 2.5 లక్షల నుంచి 3 లక్షలైంది. ఇక కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ జీరోగా ఉంటుంది. అందుకే ట్యాక్స్ సేవ్ చేయాలనుకుంటే మార్చి 31లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ప్లాన్. ఇందులో కనీసం 500 రూపాయలు, గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ పై ప్రభుత్వం 7.1% వడ్డీ చెల్లిస్తోంది. పీపీఎఫ్ లాక్-ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. అంటే అప్పటి వరకు ఇందులోంచి డబ్బులు విత్డ్రా చేయలేరు.